అక్కయ్య, మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోకండి. 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగం నుండి 66వ శ్లోకం నాకెంతో ఇష్టమైంది అక్కయ్య. దీన్ని కూడా మాస్టర్ ఏం చెప్పారో మీరు చెప్పండి అక్కయ్య. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే నన్ను శరణు పొందు, ఏ దుఃఖమో నిన్ను దరిచేరదు. సర్వధర్మములను పరిత్యజించు, నన్నే శరణు పొందు. సకల పాపముల నుండి విమోచనమును అనుగ్రహిస్తాను. దుఃఖించవద్దు, దిగులు పడవద్దు. నేను అనే దివ్య ప్రజ్ఞకు నాది అను దేహ ప్రజ్ఞ శరణు పొందాలి అని తెలుసుకున్నాం కదా ఇంతవరకే. అవునండి. పెద్దల భాషలో ఈ నేనును గురువు అంటారు. పెద్దల భాషలో ఈ నేనును గురువు అంటారు. ఆ నాదిని శిష్యుడు అంటారు. శిష్యుడు గురువునకు శరణాగతి చెందాలి. అతడు చెప్పినట్లు నడుచుకోవాలి. అతడి సారథ్యంలో జీవనయాత్రను సాగించాలి. ఇక్కడ ఒక సూక్ష్మం ఉంది. ఆ సూక్ష్మాన్ని మనం గమనించుకోవడం అవసరం. ఏమిటంటే అది ఎవరికి వారు తమలోని నేనుకు శరణాగతి చెందడం అన్నది అంత సులువైన అంశమేం కాదు. ఎందువల్లనంటే మనలోని ఏ కక్షకా కక్ష నేను నేను అంటూ ఉంటుంది. అందువల్ల అసలు నేను ఎవరు అన్నది అంత తేలిక అంతు పట్టదు. ఇంతకు మనం అసలు నేననే ఆశ్రయిస్తున్నామా, మనస్సులోని పై పొరలను ఆశ్రయిస్తున్నామా అనేది అంతుపట్టదు. కొత్తగా ఒకడు వైష్ణవాలయానికి వెళ్ళాడు. ఉదాహరణకు మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఒక చక్కని ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇందులో. కొత్తగా ఒకడు వైష్ణవాలయానికి వెళ్ళాడు. అంతకుముందు ఎప్పుడు కూడా అతడు వైష్ణవాలయాన్ని చూసి ఉండలా. అతడు చూస్తూ వెళ్తున్నాడు. గుడిని సమీపించగానే ద్వారం దగ్గర అచ్చం విష్ణుమూర్తిలాగే చతుర్భుజాలతో ఇద్దరు కనపడ్డారు. ఇక్కడే విష్ణుమూర్తి ఉన్నాడనుకుని 2 కొబ్బరికాయలు కొట్టేశాడు. మళ్ళీ లోపలికి ప్రవేశించాడు. మరో ద్వారం వచ్చింది. మళ్ళీ 2 మూర్తులు కనపడ్డారు. వీరే అసలు విష్ణుమూర్తి అనుకుంటూ మరో 2 కొబ్బరికాయలు అక్కడ కొట్టేశాడు. ఇలా ఉన్న కొబ్బరికాయలనే ద్వారాల దగ్గర అయిపోయాయి. అప్పుడు ఆ లోపల గర్భగుడిలో విష్ణుమూర్తి లీలా విలాసంగా నిలబడి కనపడ్డాడు. అరెరే అనుకున్నాడు భక్తుడు. ఆ లోపలివాడు అసలైన విష్ణుమూర్తి అని అప్పుడు తెలుసుకోగలిగాడు. మరి ఇప్పటి వరకు కనపడింది ఎవరు? వారు అచ్చం విష్ణుమూర్తిలాగానే ఉన్నారే. వారు విష్ణుదేవుని ద్వారపాలకులు. విష్ణుదేవుని మరిపించగలరు. ఆ వైభవం అలాంటిది. విష్ణుమూర్తి కొలువులో వైభవానికి ఏం తక్కువ చెప్పండి. ఇక్కడ మన భక్తుడు కొత్తవాడవడం చేత ఎవరు ద్వారపాలకులో ఎవరు దేవదేవుడో గుర్తించలేకపోయాడు. అలాగే సాధనకు కొత్తవాడైన వాడు ఇన్ని నేనులలో ఏది అసలు నేనో అంత తొందరగా గుర్తుపట్టలేడు. మనసులోని పొరలలో ప్రతి పొర నేను నేను అంటూనే ఉంటుంది. కనుక సాధకుడు ఏ పొర దగ్గరైనా పొరపాటు పడవచ్చు. అక్కడనే కొంతకాలం ఉండిపోవచ్చు కూడా. సాధనలో ఒడుపు కుదిరిన తర్వాత తప్ప నేను నాది అన్న విభాగం సాధకుడకు తనకు స్పష్టపడదు. మరి స్పష్టపడే లోపు ఏం చేయాలి? ఇక్కడే సాధకుడికి గురుమూర్తి యొక్క అవసరం ఏర్పడుతుంది. లోకంలో నేనుగా జీవించగలిగిన మహనీయులుంటారు. అలాగే ఒక్కోసారి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇటు చూస్తే ఇది ధర్మం అనిపిస్తుంది, అటు చూస్తే అది ధర్మం అనిపిస్తుంది. ఎటు చూస్తే అటు ధర్మం కనిపిస్తుంది. వీటిలో వేటికవి ధర్మాలే. మరి ఈ ధర్మాలన్నింటిలో మనం ఆచరించవలసిన ధర్మం ఏమిటి అన్న సందిగ్ధ స్థితి మనకు ఏర్పడుతుంది. అప్పుడు అనిపిస్తున్న ధర్మాలన్నింటినీ నేను ముందు పెట్టాలి, నేనుకు సమర్పించాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న మాటకు అర్థం ఇదే. మనకు అనిపించడంలో తప్పు లేదు, కానీ అనిపించినవన్నీ ఆచరించకూడదు. కానీ ఆ అనిపించినవన్నీ నేనుకు సమర్పించేయాలి. అప్పుడు సర్వసంకల్ప సన్యాసాన్న స్థితి మనకు లభిస్తుంది. మనలో కలుగుతున్న సర్వసంకల్పాలను, వాటిని గురించి మనలో మెదులుతున్న సర్వధర్మాలను ఆ నేను ముందు సమర్పణ చేయాలి. అటుపైన ఆ నేను యొక్క ఆమోదం మేరకు, ఆదేశం మేరకు మన కర్తవ్య నిర్వహణ సాగాలి. అప్పుడు అది సృష్టికర్మ అవుతుంది. సృష్టికర్మగా అది నిర్వహింపబడుతున్నప్పుడు పుణ్యపాపాల ప్రసక్తి ఉండదు, కర్మబంధాలకు ఆస్కారం ఉండదు. మనసుతో నిర్ణయిస్తే అది సొంత కర్మ. అలా కాక నేను యొక్క ఆమోదాన్ని పొందితే అది సృష్టికర్మ. ఇంతకు మన జీవితం సొంత కర్మగా సాగుతున్నదా, సృష్టికర్మగా వ్యక్తమవుతోందా అన్నది మనకు తెలియాలి. ఆ గమనిక మనలో ఉండాలి. ఎవరికి వారు తమలోని నేనును సూటిగా ఆశ్రయించగలగడం అంత సులువు కాదని చెప్పుకున్నాం కదా. గురుమూర్తిని ఆశ్రయించడం వల్లనే నేనును అందుకోవడం సులువుగా సాధ్యమవుతుందని కూడా చెప్పుకున్నాం.
ఈ విధంగా సాధనలో గురు శిష్య సంబంధం అనేది తప్పనిసరని కూడా తెలుసుకున్నాం. తెలియని వారు కొందరు సామాన్యులకు గురువు కావాలి కానీ ఒక స్థాయి దాటిన వారికి గురువుతో పని లేదని అంటూ ఉంటారు. మనలో మాట, ధర్మరాజు అర్జునుడు కన్నా స్థాయి గలవారు ఎవరు చెప్పు, భీష్మ విదురుల కన్నా స్థాయి గలవారు ఎవరు చెప్పు. ఆలోచించండి ఒకసారి. ఎంతటి మహనీయుడైనా అతడు భూమి మీదకు దేహధారిగా దిగి రావడానికి తల్లిదండ్రులు ఎలా అవసరమో, సాధకుడు ఎంతటి స్థాయి గలవాడైనా అతడు ఊర్ధ్వగతిని బట్టి నేనుగా నిలబడడానికి గురుమూర్తి అలా అవసరం. ఇది సృష్టిలో దేవదేవుడు తానుగా చేసిన ఒక ఏర్పాటు. మానవుడిని తరింపజేయగోరి దేవదేవుడే గురుశిష్య సాంప్రదాయానికి ఇలా రూపుదిద్దాడు. అపారమైన ప్రేమతో ఆ దేవదేవుడే మానవుడికి తరింపజేసే గురుమూర్తిగా వ్యక్తమవుతూ ఉంటాడు. ఒక సత్యం గమనించండి. దేవుడు దిగి వస్తే గురువు అనబడతాడు, గురువుకు నమస్కరిస్తే దేవుడే కనబడతాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు, గురువు, శిష్యుడు అన్నవి దేవదేవుని యొక్క 3 స్థితులు. మనకివి వేరుగా కనపడతాయి కానీ దేవదేవునికి తన స్థితులే. గురు శిష్య సంబంధాన్ని రుచి చూసిన శిష్యుడికి ఒక సత్యం అనుభవానికి వస్తుంది. అదేంటంటే గురువు తనకన్నా వేరు కాదని, ఇంకొంచెం పైకి చూడగలిగినప్పుడు మరొక సత్యం అనుభవానికి వస్తుంది. అదేంటంటే దైవం తన గురువు కన్నా వేరు కాదని, వేరుగా లేడనీను. దేహములు వేరుగా కనపడవచ్చు, స్థితులు వేరుగా గోచరించవచ్చు, కానీ ఉన్నది ఒక్కడేనని అనుక్షణం అనుభవానికి వస్తూ ఉంటుంది. అటుపైన మరొక సత్యం దర్శనమిస్తుంది. అదేంటంటే గోచరిస్తున్న ఈ సృష్టి రూపంగా ఉన్నది కూడా ఆ దైవమేనని, నిజానికి అతడు అంతర్యామి అని, తాను కూడా ఆ అంతర్యామిలో భాగమేనని, దానితో గురువు దైవమై, దైవం అంతర్యామి అయి అనుభవానికి అందుతాడు. ఆ అనుభవాన్ని అందుకుంటూ శిష్యుడు కూడా క్రమంగా అంతర్యామిత్వాన్ని పొందుతాడు. గురు శిష్య సంబంధంగా ప్రారంభమైన సాధన ఇలా అంతర్యామిత్వ అనుభవంగా పర్యవసించవలసి వస్తుంది, పర్యవసిస్తుంది, పరిమళిస్తుంది. ఇలా సాధకుడు అంతర్యామిత్వాన్ని అనుభవిస్తూ దేహరాజ్యాన్ని పరిపాలిస్తూ దినచర్యను దేవుని చర్యగా వ్యక్తం చేయగలగాలి. ఇలా అనేక విషయాలని భగవద్గీతలో ఉన్నటువంటి చక్కని విషయాలను మనకు అందిస్తూ శ్రీకృష్ణుడు అందించినటువంటి ఆ భగవద్గీతను సమన్వయించి అందించిన రాజయోగ మార్గాన్ని ఇప్పటి యుగధర్మానికి, యుగ పరిణామానికి తగినట్లుగా మలచి భృక్తరహిత తారక రాజయోగంగా రూపొందించి అందించినటువంటి మాస్టర్ సివివి శ్రీకృష్ణుని వరకు నడిచి వచ్చిన కథను తగిన విధంగా ఆయనకు కొనసాగించారని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈకే మాస్టర్ గారి చిన్నతనంలోనే మాతృవియోగాన్ని అనుభవించి ఆ తల్లి శరీరాన్ని విడిచిపెట్టబోతూ తనకు పెద్ద బిడ్డైన మాస్టర్ గారి దగ్గరకు తీసుకుని శ్రీకృష్ణుని విగ్రహాన్ని చేతపెట్టి, నాన్న నేను ఇక శరీరాన్ని విడిచిపెడుతున్నాను, ఈ శ్రీకృష్ణుడిని నాకు బదులుగా నీకు అందిస్తున్నాను, ఇతడు చెప్పినట్లు విను, ఇతడు చెప్పినట్లు చెయ్యి, ఇక అన్నీ అతడే, ఇతడి తత్వమే నీలో నిండి ఉంది, ఈ కారణం చేతనే నాన్నగారు నీకు కృష్ణమాచార్య అని పేరు పెట్టారు, ఇతడిలా నడుచుకో, ఇతడిలా వర్ధిల్లు, ఇతడి ప్రణాళికను నిర్వహించు అని చెప్తూ పరలోకంలోకి ప్రవేశించింది. మాస్టర్ గారు ఆ చిన్న వయసున ఆ విగ్రహంతో అలా ఉండిపోయారు. అటుపైన ఆ తల్లి మాట ప్రకారం మాస్టర్ గారి జీవితం నడిచింది. కృష్ణుడి అడుగుజాడలలో ఆయన జీవితం సాగింది. కృష్ణతత్వంతో ఆయన జీవితం నిండింది. కృష్ణుడే ఆయన, ఆయనే కృష్ణుడు అన్న తీరులో ఆయన జీవితం పరిమళించసాగింది. వారి జీవితం అలా పరిమళాలను వెదజల్లుతూ ఉండగా ఆ శ్రీకృష్ణుడే మాస్టర్ సివివిగా వారికి ధ్యానంలో సాక్షాత్కరించారు. దానితో మాస్టర్ గారి జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది. కృష్ణతత్వంతో పాటుగా మొత్తం సనాతన ధర్మాన్ని నవీన యుగానికి తగినట్లుగా సమన్వయించి నరజాతికి అందించవలసిన బాధ్యత ఈకే మాస్టర్ గారికి, వారి శిష్య పరంపరకు అప్పగించబడింది. దాంతో ఈకే మాస్టర్ గారు నవీన యుగానికి ఆధ్యాత్మిక వారధిగా, సారథిగా రూపొంది వర్తించారు. నవీన యుగానికి అనన్య చింతనను అలవరిచి ఆ యుగజనులను అంతర్యామిత్వంలోకి మేల్కొల్పడంతో ఈకే మాస్టర్ గారు వహించిన పాత్ర అద్వితీయం. దేవదేవుని కార్యక్రమం ఈకే మాస్టర్ గారి మీదుగా ఇలా కావలసిన రూపాన్ని సంతరించుకుంటూ ఉన్నది. చూడగా శ్రీకృష్ణుడు, మాస్టర్ సివివి, మాస్టర్ ఈకే అన్నవి దేవదేవుని 3 స్థితులుగా, 3 మూర్తులుగా మనకు గోచరిస్తాయి. దేశకాల పాత్రలను బట్టి ఆ దేవదేవుడు ఇలా వివిధ మూర్తులుగా వ్యక్తమవుతూ
నరజాతిని నారాయణ స్థితిలోనికి మేలుకొలుపుతూ ఉంటాడు. అనన్య చింతన అలవరిచి అంతర్యామిత్వంలోనికి వారిని నడుపుతూ ఉంటాడు, తనలో నిలుపుతూ ఉంటాడు అంటూ ఎక్కిరాల కృష్ణమాచారి గారు ఆ కృష్ణ పరంపరలో ఎలా తానే కృష్ణుడై కృష్ణుడే తానే జీవిస్తూ మరో కృష్ణస్వామిని తన అక్కున చేర్చుకుని మరో కృష్ణుడిగా రూపొందిస్తే, మరణశయ్య మీద నుండి ఆ భగవద్గీతను పార్థసారథి ప్రవచనాలుగా రూపొందించి శరీరాన్ని విడిచిపెడుతూ ఉన్నటువంటి క్షణాలలో జాతికి అందించినటువంటి ఈ గ్రంథాన్ని నా వాక్రూపంలో మరోసారి జాతిని మేలుకొల్పడానికి ఈ అవకాశం కల్పించిన నా గురువు కృష్ణస్వామికి ఆనంద బాష్పాలతో అశ్రునయనాలతో ప్రణమిల్లుతూ, ఈ వాక్కులు ఏ ఒక్కరికి ఉపయోగపడినా మాస్టర్ గారితో పాటు నా జన్మ కూడా ధన్యమవుతుంది అని గ్రహిస్తూ సవినయాలతో మీ సత్యవాణి. మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి.